వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. సో ఇప్పుడు మనము సిలబస్ ప్రకారము మన యొక్క ఫస్ట్ చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ చాప్టర్ ఏదంటే చరిత్ర పూర్వ యుగం. దీనినే ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ ఫస్ట్ చాప్టర్ ఏదంటే చరిత్ర పూర్వ యుగం. సో ఇక్కడ చరిత్ర అంటే అర్థమైంది. చరిత్ర అంటే అర్థం ఏంటంటే గతాన్ని అధ్యయనం చేయడాన్ని చరిత్ర అని చెప్పేసి పిలుస్తారు. ద స్టడీ ఆఫ్ ది పాస్ట్ ఈజ్ కాల్డ్ హిస్టరీ. సో ఇక్కడ చరిత్ర అంటే ద స్టడీ ఆఫ్ ది పాస్ట్, గతాన్ని అధ్యయనం చేయడాన్ని చరిత్ర అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ ఈ గతాన్ని ఏ విధంగా అధ్యయనం చేస్తారు? ఈ గతాన్ని ఏ విధంగా అధ్యయనం చేస్తారంటే ఇక్కడ మనకి గడిచినటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలానికి సంబంధించిన రచనలు కావచ్చు, శాసనాలు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, నాణ్యాలు కావచ్చు, ఆ కాలంలో ఆ మనుషులు ఉపయోగించినటువంటి వస్తువులు కావచ్చు, అండ్ ఆ కాలానికి సంబంధించినటువంటి శిలాజాలు కావచ్చు, వీటన్నింటినీ అధ్యయనం చేయడం ద్వారా మనము చరిత్రని తెలుసుకుంటాం. సో ఇక్కడ చరిత్రని ఎలా తెలుసుకుంటాం అంటే మనకి ఇక్కడ ఒకటి రచనలు, ఆ కాలానికి సంబంధించిన రచనలు కావచ్చు, శాసనాలు, నిర్మాణాలు, నాణ్యాలు, శిలాజాలు అండ్ వస్తువులు. సో వీటన్నిటిని అధ్యయనం చేయడం ద్వారా మనము చరిత్ర గురించి తెలుసుకుంటాము. సో ఇక్కడ వీటన్నింటిని అధ్యయనం చేయడం ద్వారా మనకి చరిత్ర గురించి తెలుస్తుంది. ఈ చరిత్ర గురించి మనకి ఏం తెలుస్తుందంటే ఇక్కడ మనకి గతంలో ఒక ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులు కావచ్చు, ఆ రాజులు చేసినటువంటి యుద్ధాలు, వాళ్ళ యొక్క పరిపాలన, వాళ్ళ యొక్క ప్రభుత్వము, వాళ్ళ కాలంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కావచ్చు, విదేశీ వ్యాపారం కావచ్చు, మత పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని మనము తెలుసుకుంటాం. దాంతోపాటు ఇక్కడ మనకి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత ఆచార సాంప్రదాయాలు మనము తెలుసుకుంటాం. సో ఇక్కడ మనకి చరిత్రను పరిశోధన చేయడం ద్వారా మనకి ఈ గతంలో జరిగినటువంటి అన్ని సంఘటనలు మనము తెలుసుకుంటాము. అయితే ఇక్కడ ఈ చరిత్ర అనే పదం ఏదైతే ఉందో దీని యొక్క అర్థం ఏంటి? ఇది ఏ భాష నుండి వచ్చింది? ఈ చరిత్ర అనే పదం ఏ భాష నుండి వచ్చిందంటే ఇక్కడ మనకి గ్రీకు భాష నుండి చరిత్ర అనే పదం వచ్చింది. సో ఇక్కడ ఈ చరిత్ర అనే పదము హిస్టరీ అనే పదము ఏ భాష నుండి వచ్చిందంటే ఇక్కడ మనకి గ్రీకు భాష నుండి హిస్టరీ అనే పదం వచ్చింది. సో ఇక్కడ గ్రీకు భాషలో హిస్టోరియా అనే పదం ఉంటుంది. ఈ హిస్టోరియా పదం నుండి హిస్టరీ అనే పదం వచ్చింది. ఈ హిస్టరీ అంటే అర్థమైంది. ఏంటంటే ఇక్కడ మనకి అన్వేషించడం లేదా పరిశోధన చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందడాన్ని హిస్టరీ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ పరిశోధన ద్వారా జ్ఞానాన్ని పొందడాన్ని హిస్టరీ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ హిస్టరీ అనేది ఏ భాష పదం అంటే గ్రీకు భాష పదం. మరి ప్రపంచంలో చరిత్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారంటే హెరోడోటస్ని చరిత్ర పితామహుడిగా పేర్కొంటారు. ఫాదర్ ఆఫ్ హిస్టరీగా ఎవరిని పేర్కొంటారంటే హెరోడోటస్ని పేర్కొంటారు. ఈ హెరోడోటస్ క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన వాడు. సో ఇక్కడ ఈ హెరోడోటస్ ఏం చేస్తుంటే ఇక్కడ మనకి ప్రపంచంలో జరిగినటువంటి సంఘటనలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేసి ఒక పుస్తకాన్ని రచిస్తాడు. సో ఇలా ప్రపంచంలో జరిగినటువంటి సంఘటనలను అధ్యయనం చేసి మొట్టమొదటిసారిగా బుక్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే హెరోడోటస్. సో ఇందువల్ల ఈ హెరోడోటస్ని చరిత్ర పితామహుడు అని చెప్పేసి పేర్కొంటారు. ఈ హెరోడోటస్ని చరిత్ర పితామహుడు అని చెప్పేసి ఎవరు పిలిచారంటే మనకి ఇక్కడ రోమన్ వక్త అయినటువంటి సిసిరో. ఈ సిసిరో మనకి హెరోడోటస్ని చరిత్ర పితామహుడు అని చెప్పేసి పేర్కొన్నాడు. సో ఇక్కడ ఈ హెరోడోటస్ ఒక చరిత్రకారుడు అండ్ ఒక జియోలాజిస్ట్, ఒక భూగోళ శాస్త్రవేత్త. సో ఈ హెరోడోటస్ ఇక్కడ మనకి గ్రీకు అండ్ పర్షియన్
వీళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేసి మొట్టమొదటిసారిగా ఒక బుక్ని రచించాడు. సో ఇలా ఈ హెరోడోటస్ రచించిన ఏకైక పుస్తకం ఏదంటే ఇక్కడ మనకి ద హిస్టరీస్. హెరోడోటస్ రచించిన ఏకైక పుస్తకం ఏదంటే ద హిస్టరీస్. అయితే ఇక్కడ మనకి ఈ చరిత్రకు సంబంధించి మనకి అనేక ఆధారాలు దొరుకుతూ ఉంటాయి. ఈ ఆధారాల బేస్ మీదుగా చరిత్రని ఎన్ని రకాలుగా విభజన చేయవచ్చు, మనకి లభిస్తున్నటువంటి ఆధారాల ఆధారంగా చరిత్రని ఎన్ని రకాలుగా విభజన చేయొచ్చు అంటే ఇక్కడ మనకి చరిత్రని 3 రకాలుగా విభజన చేయవచ్చు. ఒకటి చరిత్ర పూర్వయుగము, రెండవది పురా చరిత్ర లేదా సంధియుగ చరిత్ర, మూడవది చారిత్రక యుగం. సో ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఆధారాలు. ఆ ఆధారాలు ఏమంటే ఇక్కడ మనకి లిఖిత ఆధారాలు, లిఖిత ఆధారాలు, రిటన్ ఎవిడెన్సెస్, రిటన్ ఎవిడెన్సెస్. దీని బేస్ మీదుగా మనము చరిత్రని 3 రకాలుగా విభజన చేస్తాం. సో ఇక్కడ లిఖిత ఆధారాలు లేదా రిటన్ ఎవిడెన్సెస్. సో లిఖిత ఆధారాలు లేనటువంటి కాలాన్ని చరిత్ర పూర్వయుగమని పిలుస్తారు, ప్రీ హిస్టారిక్ పీరియడ్. అంటే ఇక్కడ మనకి మనుషులకి అక్షర జ్ఞానం లేనటువంటి కాలాన్ని ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని చెప్పేసి పిలుస్తారు. ఎటువంటి లిఖిత ఆధారాలు ఉండవు. సో ఇక్కడ లిఖిత ఆధారాలు ఉండవు, ఆధారాలు ఉండవు లేని కాలాన్ని చరిత్ర పూర్వయుగం అని చెప్పేసి పిలుస్తారు. మరి ఇక్కడ ఆధారాలు మనకి ఏముంటాయి, ఈ కాలానికి సంబంధించిన ఆధారాలు ఏముంటాయి అంటే ఇక్కడ మనకి ఆ కాలంలో మనుషులు ఉపయోగించినటువంటి పనిముట్టు అండ్ ఆ కాలంలో ఆ మనుషులు వేసినటువంటి పెయింటింగ్స్, ఆ కాలానికి సంబంధించినటువంటి శిలాజాలు, వీటిని అధ్యయనం చేసి మనము ఈ పూర్వ చరిత్ర యుగం గురించి తెలుసుకుంటాం. సో ఇక్కడ మనకి టూల్స్, టూల్స్ అంటే పనిముట్లు, పనిముట్లు, పెయింటింగ్స్, పెయింటింగ్స్ అండ్ ఫాజిల్స్. సో వీటిని అధ్యయనం చేసి మనము ఈ కాలానికి సంబంధించిన చరిత్రను మనము తెలుసుకుంటాము. నెక్స్ట్ పురా చరిత్ర లేదా సంధియుగ చరిత్ర. సో ఇక్కడ లిఖిత ఆధారాలు ఉంటాయి, లిఖిత ఆధారాలు ఉంటాయి. ప్రోటో హిస్టారిక్ పీరియడ్లో మనకి రిటర్న్ ఎవిడెన్సెస్ అనేటివి ఉంటాయి. కానీ ఈ రిటర్న్ ఎవిడెన్సెస్, ఈ లిఖిత ఆధారాలు మనకి అర్థం కావు. సో ఇక్కడ ఈ ఆధారాలు మనకి అర్థం కావు, అర్థం కావు. సో దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనకి సింధు నాగరికత, సింధు నాగరికత. ఈ కాలానికి సంబంధించి మనకి లిపి అనేది దొరుకుతుంది, స్క్రిప్ట్ అనేది దొరుకుతుంది. కానీ ఆ స్క్రిప్ట్ అనేది, ఆ లిపి అనేది మనకి అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు కూడా మనకి ఈ సింధు నాగరికతకు సంబంధించి లిపి ఏదైతే ఉందో ఆ లిపిని ఎవరు కూడా చదవలేకపోయారు, ఆ స్క్రిప్ట్ని డీకోడ్ చేయలేకపోయారు. అంటే ఇక్కడ మనకి రిటర్న్ ఎవిడెన్సెస్ ఉంటాయి, కానీ ఆ ఎవిడెన్స్ని మనము చదవలేకపోతాం. ఆ కాలాన్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ మనకి సంధియుగ చరిత్ర అని చెప్పేసి పిలుస్తాము, ప్రోటో హిస్టరిక్ పీరియడ్. నెక్స్ట్ ఇక్కడ మనకి చారిత్రక యుగం. చారిత్రక యుగం అంటే ఇక్కడ మనకి హిస్టారిక్ పీరియడ్. ఇందులో మనకి రిటర్న్ ఎవిడెన్సెస్ ఉంటాయి, వాటిని మనము చదవగలం. సో ఈ కాలాన్ని మనము చారిత్రక యుగం అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ మనకి లభిస్తున్నటువంటి లిఖిత ఆధారాల బేస్ మీదుగా మనము చరిత్రని 3 రకాలుగా విభజన చేస్తాం. అందులో మనకి ఫస్ట్ వచ్చేసి చరిత్ర పూర్వయుగము, సెకండ్ సంధియుగ చరిత్ర అండ్ థర్డ్ వన్ వచ్చేసి చారిత్రక యుగం. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసిన చాప్టర్ ఏంటంటే ఇక్కడ మనకి చరిత్ర పూర్వ యుగం. నెక్స్ట్ ఇక్కడ ఈ పురా చరిత్ర లేదా సంధియుగ చరిత్ర. ఈ సంధియుగ చరిత్రను మనం ఎక్కడ చూస్తామంటే సింధు నాగరికతలో చూస్తాం. ఈ సింధు నాగరికత కాకుండా మిగిలినటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము చారిత్రక యుగం అని చెప్పేసి పిలుస్తారు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసే చాప్టర్ ఏంటంటే ఇక్కడ మనకి పూర్వ చరిత్ర యుగం. సో ఈ పూర్వ చరిత్ర యుగాన్ని మనం స్టార్ట్ చేయడానికన్నా ముందు మన భారతదేశ చరిత్ర పైన మొదటగా ఎవరు పరిశోధనలు చేశారు, ఆధునిక యుగంలో ఈ భారతదేశ చరిత్రకు సంబంధించి పరిశోధనలు ఎప్పుడు స్టార్ట్ అనేది చూసిన తర్వాత ఈ చరిత్ర పూర్వయుగం గురించి చూద్దాం. సో ఇక్కడ మనకి మన భారతదేశ చరిత్రకు సంబంధించి పరిశోధనలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే ఇక్కడ మనకి 18వ శతాబ్దంలో స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మన దేశ చరిత్రకు సంబంధించి
18వ శతాబ్దంలో పరిశోధనలు స్టార్ట్ అయ్యాయి. సో ఈ పరిశోధనల్ని ఎవరు స్టార్ట్ చేస్తారంటే మనకి బ్రిటిష్ వాళ్ళు. వీటిని బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఎందుకు మన చరిత్రను తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. వీళ్ళు మన చరిత్ర పైన ఎందుకు పరిశోధన స్టార్ట్ చేస్తారంటే మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని దశల వారీగా ఆక్రమించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని దశల వారీగా ఆక్రమించుకున్నారు. ఈ దశల వారీగా ఆక్రమించుకున్నటువంటి మన భారతదేశాన్ని నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేయాలి. మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేయాలంటే ఈ బ్రిటిష్ వాళ్ళకి మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు, ఆచార సాంప్రదాయాల గురించి ఈ బ్రిటిష్ వాళ్ళకి తెలియాలి. సో మన భారతదేశాన్ని పరిపాలన చేయడం కోసము ఈ బ్రిటిష్ వాడు మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు, ఆచార సాంప్రదాయాలు అండ్ భాషల గురించి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. సో మన దేశ చరిత్రను పరిశోధన చేయడం కోసము 1784లో ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక సంస్థని స్థాపిస్తారు. 1784లో ఈ బ్రిటిష్ వాళ్ళు స్థాపించినటువంటి సంస్థ ఏదంటే ఇక్కడ మనకి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. 1784లో బ్రిటిష్ వాళ్ళు ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని స్థాపించారు. దీనిని ఎవరు స్థాపించారంటే ఇక్కడ మనకి సర్ విలియం జోన్స్ దీనిని స్థాపించాడు. సో ఈ సంస్థ స్థాపించబడినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే ఇక్కడ మనకి వారెన్ హేస్టింగ్స్ ఈ సంస్థ స్థాపనకి అనుమతినిచ్చాడు. ఈ సంస్థ ద్వారా ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి సంబంధించినటువంటి అనేక గ్రంథాలను అధ్యయనం చేసి మన భారతదేశం యొక్క చరిత్రని తెలుసుకుంటారు. ఆ చరిత్రను తెలుసుకోవడం కోసము మన దేశానికి సంబంధించినటువంటి అనేక గ్రంథాలని ఇంగ్లీష్ భాషలోకి అనువదిస్తారు ఈ బ్రిటిష్ వాళ్ళు. సో ఇక్కడ ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతి మరియు భాషలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం కోసము స్థాపించబడినటువంటి మొట్టమొదటి సంస్థ ఏదంటే మనకి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. సో ఇక్కడ భారతదేశ ప్రాచీన చరిత్ర, సంస్కృతి మరియు భాషలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం కోసము స్థాపించబడిన మొట్టమొదటి సంస్థ ఏదంటే ఇక్కడ మనకి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. సో ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి సంబంధించిన చరిత్రను పరిశోధన చేస్తారు. ఆ పరిశోధనల భాగంగా మనకి అనేక ఆధారాలు దొరుకుతాయి. సో ఈ దొరికినటువంటి ఆధారాలను ఈ బ్రిటిష్ వాళ్ళు భద్రపరుస్తారు. భద్రపరచడం కోసం వీళ్ళు 1814లో మనకి ఒక మ్యూజియంని స్టార్ట్ చేస్తారు. 1814లో బ్రిటిష్ వాళ్ళు ఒక మ్యూజియంని స్టార్ట్ చేస్తారు. ఈ మ్యూజియమే తర్వాత కాలంలో ఇండియన్ మ్యూజియంగా మారింది. ఈ మ్యూజియమే తర్వాత కాలంలో మనకి ఇండియన్ మ్యూజియంగా మారింది. సో ఈ 1814లో స్థాపించబడినటువంటి మ్యూజియం ఏదైతే ఉందో ఈ మ్యూజియంని 1951లో ది ఏషియాటిక్ సొసైటీగా మార్చారు. దీనిని ది ఏషియాటిక్ సొసైటీగా మార్చారు. దీని యొక్క పేరును ది ఏషియాటిక్ సొసైటీ అని చెప్పేసి మార్చారు. సో ది ఏషియాటిక్ సొసైటీ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే అతిపెద్ద మ్యూజియం అండ్ భారతదేశంలో అత్యంత పురాతన మ్యూజియం ఏదంటే మనకి ది ఏషియాటిక్ సొసైటీ. సో ఇది ఈ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్కి సంబంధించిన అంశాలు. ఈ సంస్థ ద్వారా మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి సంబంధించినటువంటి అనేక గ్రంథాలను ఇంగ్లీష్ భాషలోకి అనువాదం చేస్తారు. అలా ఈ సంస్థ ద్వారా ఇంగ్లీష్ భాషలోకి అనువదించబడినటువంటి కొన్ని ముఖ్యమైన గ్రంథాలను చూస్తే ఇక్కడ మనకి 1785లో భగవద్గీతని ఇంగ్లీష్ భాషలోకి అనువాదం చేస్తారు. సో ఇక్కడ 1785లో ఈ భగవద్గీతని ఇంగ్లీష్లోకి ఎవరు అనువాదం చేస్తారంటే ఇక్కడ మనకి చార్లెస్ విల్కిన్సన్. సో ఇక్కడ భగవద్గీతని ఇంగ్లీష్ భాషలోకి అనువాదం చేసినటువంటి మొట్టమొదటి యూరోపియన్ వ్యక్తి చార్లెస్ విల్కిన్సన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భగవద్గీతని ఇంగ్లీష్ భాషలోకి అనువాదం చేసిన మొట్టమొదటి యూరోపియన్ వ్యక్తి ఎవరంటే చార్లెస్ విల్కిన్సన్. దీనిని ఏ పేరుతో ఇంగ్లీష్ భాషలోకి అనువదించాడంటే ఇక్కడ మనకి ద భగవద్గీత పేరుతో దీన్ని అనువాదం చేశాడు. దీనినే డైలాగ్స్ ఆఫ్ కృష్ణ అండ్ అర్జున్ అని చెప్పేసి పిలుస్తారు. అనే పేరుతో పిలుస్తారు. అండ్ ఈ చార్లెస్ విల్కిన్సన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి ఇతను బెంగాలీ భాషకు సంబంధించినటువంటి లిపి ఏదైతే ఉందో ఆ లిపిని ప్రింట్ చేయడం కోసము
ముద్రణ లిపిని కనుగొంటాడు. సో ఇక్కడ మనకి బెంగాలీ భాషలో ఉన్నటువంటి లిపిని ముద్రించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ మనకి చార్లెస్ విల్కిన్సన్. ఈ చార్లెస్ విల్కిన్సన్ ఎవరి యొక్క సహాయంతో ఈ బెంగాలీ ముద్రణ లిపిని కనుగొన్నట్టు ఇక్కడ మనకి పంచానన్ కర్మాకర్ సహాయంతో మొట్టమొదటి బెంగాలీ ముద్రణ లిపిని కనుగొన్నాడు. బెంగాలీ టైప్ ఫేస్ని ఇతను కనుగొన్నాడు. అందువల్ల ఈ చార్లెస్ విల్కిన్సన్ ఏమని పిలుస్తుంటే ఇక్కడ మనకి కాక్స్టన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు. భారతదేశ ముద్రణ పితామహుడు అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది మనకి ఈ 1785లో ఈ భగవద్గీతకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 1789లో అభిజ్ఞాన శాకుంతలం గ్రంథాన్ని మనకి సర్ విలియం జోన్స్, ఈ విలియం జోన్స్ ఇంగ్లీష్ భాషలోకి అనువదించాడు. ఈ అభిజ్ఞాన శాకుంతలాన్ని ఏ పేరుతో ఇంగ్లీష్ భాషలోకి అనువదించాడంటే ఇక్కడ మనకి శాకుంతల లేదా ద ఫ్యాటల్ రింగ్ అండ్ ఇండియన్ డ్రామా. దీనిని ద ఫ్యాటల్ రింగ్ అండ్ ఇండియన్ డ్రామా పేరుతో దీనిని ఇంగ్లీష్ భాషలోకి అనువదించాడు సర్ విలియం జోన్స్. సో ఇక్కడ మనకి ఈ అభిజ్ఞాన శాకుంతలం గ్రంథాన్ని ఎవరు రచించారంటే ఇక్కడ మనకి కాళిదాసుడు. దీనిని కాళిదాసుడు రచించాడు. సో ఇక్కడ ఈ అభిజ్ఞాన శాకుంతలం గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి ప్రాచీన భారతదేశంలో రచించబడినటువంటి నాటకాలు ఏవైతే ఉన్నాయో ఆ నాటకాలలో మనకి ఇంగ్లీష్ భాషలోకి అనువదించబడినటువంటి మొట్టమొదటి నాటకము. సో ఇక్కడ మనకి ప్రాచీన భారతదేశంలో రచించబడినటువంటి నాటకాల్లో ఇంగ్లీష్ భాషలోకి అనువదించబడినటువంటి మొట్టమొదటి నాటకం ఏదంటే అభిజ్ఞాన శాకుంతలం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ అభిజ్ఞాన శాకుంతలం గ్రంథం అనేది ఇంగ్లీష్ భాషలోకి అనువదించబడిన తర్వాత మన భారతదేశం యొక్క రచన గురించి, మన భారతదేశం యొక్క సాహిత్యం గురించి, మన దేశం యొక్క గొప్పతనం గురించి ఈ యూరోపియన్లకి తెలుస్తుంది. అంతకన్నా ముందు ఈ యూరోపియన్లు మన దేశం గురించి ఏమని అనుకుంటారంటే ఇక్కడ మనకి భారతదేశం అంటే ఒక మూఢ విశ్వాసాల దేశము, ఒక ఆచార సాంప్రదాయాల దేశం అని చెప్పేసి ఈ యూరోపియన్లు అనుకునేవారు. కానీ ఎప్పుడైతే ఈ అభిజ్ఞాన శాకుంతలం గ్రంథం అనేది ఇంగ్లీష్ భాషలోకి అనువదించబడుతుందో అప్పుడు వీళ్ళ యొక్క మొత్తం ఒపీనియన్ అనేది మారిపోతుంది. వాళ్ళు ఏమని అంటారంటే ఇక్కడ మనకి భారతదేశంలో షేక్స్పియర్స్ కంటే ముందే గొప్ప గొప్ప పండితులు, కవులు ఉన్నారని చెప్పేసి ఈ యూరోపియన్లకి తెలుస్తుంది. అప్పటి నుండి ఈ కాళిదాసుడు రచించినటువంటి ఈ అభిజ్ఞాన శాకుంతలం బేస్ మీదుగా ఈ కాళిదాసుడిని ఈ యూరోపియన్లు ఏమని పిలుస్తుంటే ఇక్కడ మనకి ఇండియన్ షేక్స్పియర్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ మనకి భారతదేశ షేక్స్పియర్స్, ఇండియన్ షేక్స్పియర్గా ఎవరిని పిలుస్తుంటే ఇక్కడ మనకి కాళిదాసుడిని పిలుస్తారు. భారతదేశ షేక్స్పియర్స్, ఇండియన్ షేక్స్పియర్ అని చెప్పేసి ఈ కాళిదాసుడిని పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ 1817లో ఇక్కడ మనకి జేమ్స్ మిల్, 1817లో జేమ్స్ మిల్ అనేవాడు ఇక్కడ మనకి ది హిస్టరీస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథాన్ని మతాల ఆధారంగా ఈ గ్రంథాన్ని రచించాడు. మతాలను బేస్ చేసుకొని భారతదేశం ఒక చరిత్రను రచించాడు జేమ్స్ మిల్. ఎప్పుడైతే ఈ జేమ్స్ మిల్ మతాల ఆధారంగా ద హిస్టరీ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని రచించాడు అప్పుడు మనకి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటాడు ఈ జేమ్స్ మిల్. దీని తర్వాత మనకి 1837లో అశోకుడి శాసనాలపైన పరిశోధన చేస్తాడు మనకి ఇక్కడ జేమ్స్ ప్రిన్సెప్స్. అశోకుడి శాసనాలపైన పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే జేమ్స్ ప్రిన్సెప్స్. సో ఇక్కడ మనకి ఈ జేమ్స్ ప్రిన్సెప్స్ ఇక్కడ మనకి అశోకుడు బ్రహ్మి లిపిలో వేయించినటువంటి శాసనాలపైన పరిశోధన చేస్తాడు. జేమ్స్ ప్రిన్సెప్స్ అశోకుడు బ్రహ్మి లిపిలో వేయించినటువంటి శాసనాలను పరిశోధన చేస్తాడు. సో ఇతని యొక్క పరిశోధనల ద్వారా మనకి ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ కాలక్రమం ఏదైతే ఉందో, చరిత్రకు సంబంధించి టైం లైన్ ఏదైతే ఉందో అది మనకి పర్ఫెక్ట్గా తెలుసుకోవడం జరిగింది. సో ఎవరి యొక్క పరిశోధనల ద్వారా మనకి ఈ భారతదేశం యొక్క కాలక్రమం తెలిసిందంటే మనకి ఈ జేమ్స్ ప్రిన్సెప్స్ యొక్క పరిశోధనల ద్వారా మనకి ఈ కాలక్రమం అనేది తెలిసింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి మౌర్యుల చరిత్రకు సంబంధించిన అనేక ఆధారాలు మనకి ఇతని యొక్క పరిశోధన ద్వారా తెలిసింది. సో ఇక్కడ మనకి 1784 నుంచి 1837 ఈ మధ్య కాలంలో మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు దేనిపైన పరిశోధన చేస్తారంటే ఇక్కడ మనకి దేని ఆధారంగా పరిశోధన చేస్తారు మనకి
లిఖిత ఆధారాల ఆధారంగానే మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు పరిశోధన చేస్తారు. సో ఇక్కడ ఈ 1837 వరకు ఈ బ్రిటిష్ వాళ్ళు భూగర్భంలో ఏమైనా పరిశోధనలు చేసి భూగర్భంలో వస్తువులను వెలికి తీసి ఏమైనా పరిశోధనలు చేస్తారంటే అలాంటి చర్యలేమి ఈ బ్రిటిష్ వాళ్ళు తీసుకోరు. వీళ్ళు ఈ లిఖిత ఆధారాల ద్వారానే మనకి ఈ పరిశోధనలు లాంటివి చేస్తారు. దీని తర్వాత ఏమవుతుందంటే మనకి 1857లో సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత మనకి భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అనేది అంతమైంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అంతమైన తర్వాత మనకి 1858 నుండి భారతదేశము డైరెక్ట్గా ఎవరి కంట్రోల్ వెళ్ళిపోయిందంటే మనకి బ్రిటన్ గవర్నమెంట్ కంట్రోల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనకి బ్రిటన్ రాణి డైరెక్ట్గా మన దేశాన్ని పరిపాలన చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి మన భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని చెప్పేసి ఈ బ్రిటిష్ వాళ్ళు అనుకుంటారు. అలా మనకి మన భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని చెప్పేసి అలెగ్జాండర్ కన్నింగ్హమ్ ఒక రిపోర్ట్ని రూపొందిస్తాడు. రిపోర్ట్ను రూపొందించి ఈ రిపోర్ట్ని ఎవరికి సమర్పించాలంటే ఇక్కడ మనకి లార్డ్ కానింగ్కి, అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కానింగ్కి ఒక నివేదికను సమర్పించాడు అలెగ్జాండర్ కన్నింగ్హమ్. ఈ అలెగ్జాండర్ కన్నింగ్హమ్ ఈ నివేదికను సమర్పించి ఈ నివేదికలు ఏమని పేర్కొంటాడంటే ఇక్కడ మనకి భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి ఒక సంస్థను స్థాపించాలని చెప్పేసి ఈ నివేదికలో పేర్కొని ఈ సంస్థ స్థాపనకి చర్యలు తీసుకోమని చెప్పేసి ఈ లార్డ్ కానింగ్కి కోరుతాడు అలెగ్జాండర్ కన్నింగ్హమ్. అలా మనకి ఇతని యొక్క నివేదిక ఆధారంగా మనకి 1861లో మనకి ఈ లార్డ్ కానింగ్ ఈ సంస్థ స్థాపనకి ఆమోదం తెలుపుతాడు. అండ్ దానికి కావాల్సినటువంటి నిధుల్ని ఏర్పాటు చేస్తాడు ఈ లార్డ్ కానింగ్. సో అలా మనకి 1861లో స్థాపించబడినటువంటి సంస్థ ఏదంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎవరు స్థాపించారంటే అలెగ్జాండర్ కన్నింగ్హమ్ స్థాపించాడు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని అలెగ్జాండర్ కన్నింగ్హమ్ స్థాపించాడు. ఎప్పుడంటే 1861లో. ఈ సంస్థ స్థాపనకి నిధుల్ని సమకూర్చిన అండ్ ఈ సంస్థ స్థాపనకి ఆమోదం తెలిపినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే ఇక్కడ మనకి లార్డ్ కానింగ్. ఈ సంస్థను స్థాపించిన వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్హమ్. అందువల్ల ఈ అలెగ్జాండర్ కన్నింగ్హమ్ని ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని చెప్పేసి పిలుస్తారు. అలెగ్జాండర్ కన్నింగ్హమ్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని చెప్పేసి పిలుస్తారు. ఈ సంస్థ స్థాపించబడిన తర్వాత మన దేశ చరిత్రకు సంబంధించి అనేక పరిశోధనలు చేస్తారు ఈ బ్రిటిష్ వాళ్ళు. భూగర్భంలో ఉన్నటువంటి వస్తువుల్ని వెలికి తీసి మన దేశ చరిత్రకు సంబంధించిన అనేక ఆధారాలను సేకరించి మన దేశ చరిత్రని నిర్మిస్తారు ఈ బ్రిటిష్ వాళ్ళు. అలా మనకి ఈ అలెగ్జాండర్ కన్నింగ్హమ్ అనేక పుస్తకాలని అధ్యయనం చేస్తాడు. అందులో భాగంగా మనకి ఈ చైనా యాత్రికులైనటువంటి ఇక్కడ ఫాహియాన్ కావచ్చు, హ్యాన్సంగ్ కావచ్చు అండ్ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి యాత్రికులు రచించినటువంటి ఈ గ్రంథాలని పరిశోధన చేసి మన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి అనేక ఆధారాలను బయటికి తీస్తాడు మనకి ఈ అలెగ్జాండర్ కన్నింగ్హమ్. అందులో భాగంగా మనకి ఇక్కడ సారనాథ్ స్థూపం కావచ్చు, సాంచి స్థూపం కావచ్చు, ఇక్కడ శ్రావస్తి, నలంద ఈ ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను బయటికి తీస్తాడు ఈ అలెగ్జాండర్ కన్నింగ్హమ్. అండ్ ఆ కాలంలో మనకి ఇక్కడ ఈ హరప్పాకు సంబంధించినటువంటి కొన్ని ముద్రికల్ని కూడా బయటికి వెలికి తీస్తాడు ఈ అలెగ్జాండర్ కన్నింగ్హమ్. కానీ ఈ హరప్పాకు సంబంధించినటువంటి ఈ ముద్రికలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాముఖ్యత గురించి ఇతనికి తెలియకపోవడం వల్ల వీటిని పక్కకు పెట్టేస్తాడు ఈ అలెగ్జాండర్ కన్నింగ్హమ్. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు సేకరించినటువంటి శాసనాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముద్రించడానికి ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక పేపర్ని స్టార్ట్ చేస్తారు. అలా ఈ బ్రిటిష్ వాళ్ళు 1886లో స్థాపించిన పేపర్ ఏంటంటే ఇక్కడ మనకి ఎపిగ్రఫియా ఇండికా అనే పత్రికని స్టార్ట్ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళు 1886లో ఎపిగ్రఫియా ఇండికా అనే పత్రికని స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ మనకి ఇప్పటి వరకు మన భారతదేశ చరిత్ర పైన ఎవరు పరిశోధనలు చేస్తారంటే మనకి బ్రిటిష్ వాళ్ళే పరిశోధనలు చేస్తారు. దీని తర్వాత మన భారతదేశ చరిత్రను పరిశోధన చేయడం కోసము ఇక్కడ యూరోపియన్ స్టైల్లో కాకుండా ఇండియన్ స్టైల్లో, భారతదేశ స్టైల్లో పరిశోధన చేయడం కోసము 1888లో ఒక వ్యక్తి బయలుదేరుతాడు. అతనే ఆర్జీ భండార్కర్. సో ఇక్కడ భారతదేశ చరిత్రను భారతీయ స్టైల్లో మనకి పరిశోధన ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే ఆర్జీ భండార్కర్. ఎప్పుడంటే 1888లో మనకి
ఆర్జీ భండార్కర్, రామకృష్ణ గోపాల్ భండార్కర్ భారతదేశ చరిత్రను పరిశోధన చేయడం స్టార్ట్ చేస్తాడు ఆర్జీ భండార్కర్. ఇలా మనకి భారతదేశ చరిత్ర పైన అనేక పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి నిధుల కొరత అనేది వస్తుంది. నిధుల కొరత రావడంతో మనకి ఈ పరిశోధనలు అనేవి ఆగిపోతాయి. అలా మనకి 1902 వస్తుంది. ఈ 1902లో మనకి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కర్జన్. 1902లో గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కర్జన్. ఈ లార్డ్ కర్జన్ భారతదేశ చరిత్రని పరిశోధన చేయడం కోసము ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని మరలా పునరుద్ధరణ చేస్తాడు. సో ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని స్థాపించినటువంటి గవర్నర్ జనరల్ అంటే మనకి లార్డ్ కానింగ్. కానీ ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని పునరుద్ధరణ చేసినటువంటి గవర్నర్ జనరల్ అంటే మనకి లార్డ్ కర్జన్. సో ఇక్కడ 1902లో ఏఎస్ఐని ఇతను పునరుద్ధరణ చేసి దీనికి డైరెక్టర్ జనరల్గా ఎవరిని నియమించాడంటే ఇక్కడ మనకి సర్ జాన్ మార్షల్ని నియమించాడు. ఈ సర్ జాన్ మార్షల్ నేతృత్వంలో భారతదేశ చరిత్రను పరిశోధన చేయడం కోసం అనేక పరిశోధనలు జరుగుతాయి. సో ఇతని కాలంలో మనకి ఈ సర్ జాన్ మార్షల్ కాలంలో మనకి సింధు నాగరికత అనేది బయటపడింది. సో ఇతను డైరెక్టర్ జనరల్గా ఉన్నప్పుడు మనకి సింధు నాగరికత అనేది బయటపడింది. ఎప్పుడంటే 1921-22 కాలంలో మనకి సింధు నాగరికత అనేది బయటపడింది. దాంతోపాటు ఇక్కడ మనకి ఈ లార్డ్ కర్జన్ ఇక్కడ భారతదేశంలో ప్రాచీన కట్టడాలను పరిరక్షించడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. 1904లో లార్డ్ కర్జన్ ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టం ఏదంటే యాంటిక్విటీస్ యాక్ట్, ప్రాచీన కట్టడాల పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చాడు ఈ లార్డ్ కర్జన్. సో ఈ పరిశోధనలో భాగంగా మనకి 1909లో ఆర్ శ్యామశాస్త్రి కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు. 1909లో ఆర్ శ్యామశాస్త్రి కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు. అయితే ఇక్కడ మనకి ఇప్పటి వరకు ఈ 1920, 1930s వరకు ఈ పరిశోధనలు ఏవైతే ఉన్నాయో ఈ పరిశోధనలు మనకి మెయిన్గా ఏ ప్రాంతంలో జరిగాయంటే మనకి మెయిన్గా ఉత్తర భారతదేశంలోనే ఈ పరిశోధనలు అనేవి జరిగాయి. ఇక్కడ 1930s దశకంలో ఇక్కడ మనకి దక్షిణ భారతదేశ చరిత్రను పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే నీలకంఠ శాస్త్రి. 1930s కన్నా ముందు మనకి ఏ ప్రాంతంలో పరిశోధనలు జరిగాయంటే నార్త్ ఇండియాలో. 1930s తర్వాత ఈ దక్షిణ భారతదేశ చరిత్రను పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే నీలకంఠ శాస్త్రి. 1930s తర్వాత దక్షిణ భారతదేశం పైన పరిశోధనలు అనేవి స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఏఎస్ఐకి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా వ్యవహరించినటువంటి వ్యక్తులు చూస్తే ఇక్కడ మనకి ఏఎస్ అనేది ఎప్పుడు స్థాపించబడిందంటే 1861లో స్థాపించబడింది. 1861లో ఏఎస్ఐ స్థాపించబడిన తర్వాత దీనికి మొదటి డైరెక్టర్ జనరల్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ మనకి అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఏఎస్ఐ యొక్క ఫస్ట్ డైరెక్టర్ జనరల్ అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. తర్వాత మనకి 1902లో ఏఎస్ అనేది పునర్వ్యవస్థీకరించబడింది. ఇది పునర్వ్యవస్థీకరించబడిన తర్వాత దీని యొక్క డైరెక్టర్ జనరల్ అంటే మనకి సర్ జాన్ మార్షల్. ఇతను 1902 నుండి 1928 వరకు ఇతను డైరెక్టర్ జనరల్గా ఉంటాడు. ఇతని కాలంలో మనకి సింధు నాగరికత అనేది బయటపడింది. ఇతని కాలంలోనే హరప్ప నాగరికత లేదా సింధు నాగరికత అనేది బయటపడింది. దీని తర్వాత మనకి ఈ ఏఎస్ఐకి డైరెక్టర్ జనరల్గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే ఇక్కడ మనకి దయారాం సాహాని. ఇతను 1931 నుంచి 35 మధ్య కాలంలో డైరెక్టర్ జనరల్గా వ్యవహరించాడు. సో ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటి భారతీయ డైరెక్టర్ జనరల్. సో ఇది ఈ ఏఎస్ఐకి సంబంధించిన అంశాలు. సో ప్రస్తుతము ఈ ఏఎస్ఐ అనేది మనకి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే ఇక్కడ మనకి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ప్రస్తుతము ఏఎస్ఐ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి న్యూఢిల్లీలో ఉంది. ఏఎస్ఐ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. సో ఇక్కడ ఈ ఏఎస్ఐ యొక్క డ్యూటీస్, దీని యొక్క ప్రధాన విధులు ఏమున్నాయి, దీని యొక్క ప్రధాన విధులు చూస్తే ఇక్కడ మనకి ఈ ఏఎస్ఐ అనేది మనకి భారతదేశంలోని పురాతన కట్టడాలను మరియు చారిత్రక స్థలాలను జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడాలుగా ప్రకటిస్తుంది. అధికారికంగా ప్రకటించే అధికారం ఎవరికి ఉందంటే ఏఎస్ఐకి ఉంది. మోనుమెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ని
డిక్లేర్ చేసే అధికారం ఎవరికి ఉందంటే ఏఎస్ఐకి ఉంది. దీంతోపాటు ఇక్కడ మనకి దేశవ్యాప్తంగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన చారిత్రక సంపదను, పురాతన కట్టడాలు, కోటలు మరియు గుహలను, సంస్కృతిని రక్షించే బాధ్యత ఎవరికి ఉందంటే ఏఎస్ఐకి ఉంది. సో ఇక్కడ మనకి జాతీయ ప్రాముఖ్యత కలిగిన చారిత్రక సంపదను, పురాతన కట్టడాలను, కోటలను మరియు గుహలను అండ్ సంస్కృతిని వీటిని పరిరక్షించే బాధ్యత ఎవరికి ఉందంటే ఏఎస్ఐకి ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకి అంతరించిపోయిన ప్రాచీన నగరాలు, నాగరికతలు మరియు రాతి యుగపు స్థావరాలను కనుగొనడానికి దేశవ్యాప్తంగా తవ్వకాలు జరుపుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ తవ్వకాలలో దొరికిన విలువైన విగ్రహాలు కావచ్చు, నాణ్యాలు, కుండలను వేరే ప్రాంతాలకు తరలించకుండా ఎక్కడైతే ఈ వస్తువులు దొరుకుతాయో ఆ వస్తువులు దొరికిన చోట ఇక్కడ మనకి సైట్ మ్యూజియంని ఏర్పాటు చేస్తుంది. ఈ సైట్ మ్యూజియంని ఏర్పాటు చేసి వీటిని ప్రజలకు చూపిస్తుంది మన ఏఎస్ఐ. ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఇక్కడ మనకి నాగార్జున కొండ కావచ్చు, హంపి కావచ్చు, సారనాథ్ మ్యూజియంలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకి సముద్రంలో మునిగిపోయిన ప్రాచీన ఓడరేవులు కావచ్చు, నగరాలు కావచ్చు, వీటిని పరిశోధన చేయడం కోసము ఈ ఏఎస్ఐ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఉంటుంది. దానినే అండర్ వాటర్ ఆర్కియాలజీ అని చెప్పేసి పిలుస్తారు. సముద్రంలో మునిగిపోయిన కట్టడాలు కావచ్చు, ఓడరేవులు కావచ్చు, వీటిని పరిశోధన చేయడం కోసము ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఉంటుంది. దానినే అండర్ వాటర్ ఆర్కియాలజీ అని చెప్పేసి పిలుస్తారు. దీనికి ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇక్కడ మనకి ద్వారక లేదా మోటుపల్లి తీరం. దాంతోపాటు ఇక్కడ మనకి ఈ ఏఎస్ఐ మనకి శాసనాలపైన కూడా పరిశోధన చేస్తుంది. సో ఇక్కడ శాసనాలపైన పరిశోధన చేస్తుంది అంటే ఇక్కడ మనకి రాళ్ళు, రాగిరేకులు మరియు దేవాలయాల గోడలపైన ప్రాచీన కాలంలో రాసిన బ్రహ్మిలిపి, సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషలు మరియు తెలుగు, తమిళ భాషలలో శాసనాలు సేకరించి వాటిని చదివి రాజుల కాలక్రమాన్ని నిర్ణయిస్తుంది. సో ఇక్కడ మనకి శాసనాలు అనేవి రాళ్లపైన రచించబడి ఉంటాయి, రాగి రేకులపైన రచించబడి ఉంటాయి, దేవాలయ గోడలపైన రచించబడి ఉంటాయి. ఇలా మనకి ఏ విధంగానైనా శాసనాలు రచించబడి ఉంటే ఆ శాసనాలను అధ్యయనం చేసి ఈ ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి రాజుల యొక్క వరుస క్రమాన్ని నిర్ణయిస్తుంది అండ్ వాటిని విశ్లేషిస్తుంది ఈ ఏఎస్ఐ. అయితే ఇక్కడ మనకి ఈ శాసనాల యొక్క పరిశోధన కేంద్రం, దీని యొక్క పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే ప్రస్తుతము మైసూర్లో ఉంది. అయితే ఈ ప్రాచీన కట్టడాలు కావచ్చు అండ్ ఈ కట్టడాలను చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి కట్టడాలుగా డిక్లేర్ చేసే అధికారం ఎవరికి ఉందంటే ఇక్కడ మనకి ఏఎస్ఐకి ఉంది. సో దీనికోసము భారత ప్రభుత్వము 1958లో ఒక చట్టాన్ని చేస్తుంది. ఆ చట్టం ఏంటంటే ఇక్కడ మనకి ఆమ్సర్ చట్టము. సో ఇక్కడ మనకి 1958లో భారత ప్రభుత్వం చేసినటువంటి చట్టం పేరు ఏంటంటే ఆమ్సర్ చట్టము. ఆమ్సర్ అంటే ఇక్కడ మనకి యాన్షియంట్ మోనుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958. దీనిని తెలుగులో పురాతన కట్టడాలు, పురాతత్వ ప్రదేశాలు అండ్ అవశేషాల చట్టం అని చెప్పేసి పేర్కొంటారు. 1958లో ఈ చట్టాన్ని భారత పార్లమెంట్ చేసింది. సో ఇక్కడ మనకి ఇందులో సెక్షన్ 4 ప్రకారము ఒక కట్టడాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా ప్రకటించే అధికారం ఎవరికి ఉందంటే ఏఎస్ఐకి ఉంది. ఒక కట్టడాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా ఎవరు ప్రకటిస్తారంటే ఏఎస్ఐ ప్రకటిస్తుంది. ఏ సెక్షన్ అంటే మనకి సెక్షన్ 4 ప్రకారం ప్రకటిస్తుంది. సో ఆ కట్టడాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా ప్రకటించాలంటే దానికి ఉండాల్సినటువంటి అర్హతలు, దానికి ఉండవలసినటువంటి నియమ నిబంధనలు చూస్తే ఇక్కడ మనకి ఒక కట్టడం లేదా చారిత్రక ప్రదేశాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి కట్టడంగా ప్రకటించాలంటే దానికి కనీస వయసు ఎంత ఉండాలంటే మనకి 100 సంవత్సరాల కనీస వయసు ఉండాలి. అంటే ఆ కట్టడం కట్టి 100 సంవత్సరాలు దాటి ఉండాలి. నెక్స్ట్ ఆ కట్టడం అనేది భారతదేశ చరిత్ర, సంస్కృతి, శిల్పకళ లేదా పురాతత్వ శాస్త్రపరంగా విశేషపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండాలి. అలాగే ఆ కాలపు మానవుల జీవన విధానాన్ని లేదా అద్భుతమైన నిర్మాణ శైలిని అది ప్రతిబింబించే విధంగా ఉండాలి. సో ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే ఏఎస్ఐ ఆ కట్టడాన్ని లేదా ఆ ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశాన్ని ఇక్కడ మనకి జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి కట్టడంగా ప్రకటిస్తుంది మన ఏఎస్ఐ. సో ఇది మనకి ఈ ఏఎస్ఐకి సంబంధించిన అంశాలు.
సో దీని తర్వాత నెక్స్ట్ మనము ఈ చరిత్ర యొక్క అధ్యయనం గురించి తెలుసుకుందాం. అంటే ఇక్కడ మనకి చరిత్ర అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దానిని ఎప్పటి నుంచి అధ్యయనం చేయాలనే విషయాన్ని మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.